రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం శ్రీ కొలును గ్రామంలో పాల్గొని 1,30 లక్షల విలువైన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామంలోని హెల్త్ క్లినిక్ భవనాల ప్రారంభోత్సవం, చెరువు మరమ్మతులు పనులు మరియు గ్రామంలో గంగమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. అనంతరం గ్రామంలోని పెన్షన్దారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పెన్షన్స్ పంపిణీ చేశారు. గ్రామంలోని మొత్తం 305 పెన్షన్స్ కి గాను 12,86,500 రూపాయలు అందించారు. పెన్షన్దారులకు క్రమం తప్పకుండా 1వ తేదీ ఖచ్చితంగా తన ప్రభుత్వ పెన్షన్స్ అందిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసాతో పెన్షన్దారుల కళ్లలో ఆనందం చూస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. पीछे खाली चलिए पीछे का అతుక్కొని కాగితాలు వదిలి రావంటున్నాయి నీకే పట్టుకో చూడు చేతులు పట్టుకో ప్రతి నెల వస్తుందా పెన్షన్ తల్లి నీకు ఇస్తున్నారా వచ్చి మండలంగా చూస్తే 4,820 మందికి 2,16,87,500 రూపాయల పెన్షన్ని ప్రతి నెల ఈ నియోజకవర్గంలో అందిస్తా ఉన్నాం. మన గ్రామానికి వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో 305 మంది 12,86,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖు 31వ తారీఖు ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేస్తామంది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. అన్ని కులాలు వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద కుటుంబాలైనటువంటి బ్రాహ్మణులకు కూడా పెన్షన్లు ఇస్తామంది ఈ ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 46,148 మంది బ్రాహ్మణులకి 1వ తారీఖు వచ్చేటప్పటికి 21,20,69,000 రూపాయలు పెన్షన్లని రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేస్తున్నాం. 31.5 లక్షల ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి వాళ్ళు ప్రారంభించాం. ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు, మీ అందరికి గుర్తుంటే మీ గ్రామ విషయం. గడిచిన ప్రభుత్వంలో 17 లక్షల రూపాయలతో మొదలుపెట్టి డబ్బులు సక్రమంగా ఇవ్వక ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మంచి ఆరోగ్యం ఇస్తామన్న మాట చెప్పి 17 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకొని ఆసుపత్రి నిర్మాణం ఆపేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం అదైతే, ఇప్పుడు ఆ 17 లక్షలకి మరొక 14 లక్షల రూపాయలను కలిపి ఆసుపత్రిని పూర్తి చేసి, పూర్తయినటువంటి ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, మందులు ఇచ్చి
ఈ గ్రామంలోనే కాదు, గ్రామానికి ఉన్నటువంటి మధుర గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇవ్వాలి ప్రతి కుటుంబానికి అని చెప్పి 31.5 లక్షలతో ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఇప్పుడు ప్రారంభించి ఆ డాక్టర్లు నర్సులతో మాట్లాడి రావడం జరిగింది. లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం, వాటిని కూడా ప్రారంభించాం. త్రిపుర పథకంలో ఈ చెరువే అనుకుంటాను, ఈ చెరువు సరైనటువంటి విధానంలో లేదు, బాగు కావడం లేదు, సరిగా వచ్చిన నీరు తూములు గుండా పారడం లేదు, కట్టదెబ్బ చనిపోతుంది అని చెప్పి, అంటే త్రిపులార్ అనేటువంటి ఒక స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ చెరువు అభివృద్ధికి 29 లక్షల రూపాయలు మంజూరు చేసి మీ గ్రామ రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. పనులు చేయండి త్వరగా అని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం మొదట 20 లక్షలే ఇచ్చాను ఇక్కడ, కానీ గ్రామస్తులు వివేకానంద రెడ్డి నాయకత్వంలో వచ్చారు. అన్ని గ్రామాల కన్నా మా గ్రామం పెద్దది, మా గ్రామం చెరువు ఒడ్డునే ఉంది, చాలా ప్రాధాన్యత కలిగిన గ్రామం. ఈ గ్రామంలో గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలి, మంచి ఆలయం నిర్మాణం చేయండి అని అంటే 20కి మరొక 20 కలిపి 40 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇవాళ మీ అందరి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరిగింది. మా దేవాదాయ శాఖ అధికారులకి నేను ఆదేశాలు ఇచ్చాను. రాబోయేటువంటి 6 మాసాల లోపల ఈ ఆలయం పూర్తి కావాలి. ఆలయ ప్రతిష్టకి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ వచ్చి కుంభాభిషేకంలో పాల్గొనాలి. ప్రతి ఇంటి నుంచి మహిళ ఇక్కడికి వచ్చి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎంత అభివృద్ధి చేస్తూ మరి